నమస్తే ఎస్ఎస్ న్యూస్కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. సూళ్లూరుపేట, నాయుడుపేట పట్టణాల్లో కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కదం తొక్కిన వామపక్ష కార్మిక నాయకులు, కార్మిక చట్టాలను రద్దు చేసి కార్పొరేట్ కంపెనీలకు రెడ్ కార్పెట్ పరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన కార్మిక సంఘాలు. నాయుడుపేట పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాన్ని నిర్వహించిన అధికారులు, అర్జీదారుల నుండి వినతి పత్రాలు స్వీకరించి రెవెన్యూ సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించిన ఆర్డీఓ కిరణ్మయి. కోల్కతా నుండి కొచ్చి వరకు వందే మాతరం పేరుతో నిర్వహిస్తున్న సిఐఎస్ఎఫ్ సైక్లోథాన్ ర్యాలీ. దేశవ్యాప్తంగా జాతీయ సమైక్యత, తీర ప్రాంతాల భద్రతపై అవగాహన కల్పించడమే ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశ్యం. దేశవ్యాప్తంగా జాతీయ సమైక్యత, పర్యావరణ పరిరక్షణ, శారీరక దృఢత్వంతో పాటు తీర ప్రాంతాల భద్రతపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్న ప్రధాన లక్ష్యంతో వందే మాతరం పేరుతో సిఐఎస్ఎఫ్ సైక్లోథాన్ 2026 కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని సిఐఎస్ఎఫ్ కమాండెంట్ మధుసూదన్ రావు వెల్లడించారు. కలకత్తాలో జనవరి నెల 28వ తేదీ ప్రారంభించిన సైక్లోథాన్ ర్యాలీ బుధవారం నాడు రాత్రి నాయుడుపేటకు చేరుకుంది. దీంతో కేంద్ర భద్రతా దళ అధికారులతో పాటు స్థానిక అధికారులు సైక్లోథాన్ ర్యాలీలో పాల్గొన్న అధికారులకు డీఎస్పీ చెంచుబాబు నేతృత్వంలో ఘనస్వాగతం పలికారు. సిఐఎస్ఎఫ్ బలగాలతో కలిసి డీఎస్పీ చెంచుబాబు మొక్కలు నాటారు. నాయుడుపేట నుండి సూళ్లూరుపేట సర్కిల్ పరిధిలోని టోల్ ప్లాజా వద్దకు చేరుకున్న సైక్లోథాన్ ర్యాలీకి సిఐ మురళీకృష్ణ ఆధ్వర్యంలో సర్కిల్ పరిధిలోని ఎస్ఐలతో కలిసి ఘనస్వాగతం పలికారు. దేశవ్యాప్తంగా జాతీయ సమైక్యత, పర్యావరణ పరిరక్షణ, శారీరక దృఢత్వంతో పాటు తీర ప్రాంతాల భద్రతపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్న లక్ష్యంతో వందే మాతరం పేరుతో సిఐఎస్ఎఫ్ సైక్లోథాన్ 2026 సంవత్సరపు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని సిఐఎస్ఎఫ్ కమాండెంట్ మధుసూదన్ రావు వెల్లడించారు. కలకత్తాలో జనవరి 28వ తేదీ ప్రారంభించిన సైక్లోథాన్ సైకిల్ ర్యాలీ బుధవారం నాడు సాయంత్రం నాయుడుపేటకు చేరుకుంది. దీంతో కేంద్ర భద్రతా దళ అధికారులతో పాటు స్థానిక అధికారులు సైక్లోథాన్ ర్యాలీలో వచ్చిన భద్రతా దళ అధికారులకు ఘనంగా స్వాగతం పలికారు. సిఐఎస్ఎఫ్ బలగాలతో కలిసి డీఎస్పీ చెంచుబాబు మొక్కలు నాటారు. అనంతరం గురువారం ఉదయం సైక్లోథాన్ ర్యాలీని నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు ఘనంగా వీడ్కోలు పలకడం జరిగింది. ఈ సందర్భంగా కమాండెంట్ మధుసూదన్ రావు మాట్లాడుతూ, కేంద్ర భద్రతా దళాలు గత నెల 2 బృందాలుగా ఏర్పడి ఒక బృందం పశ్చిమ బెంగాల్ నుండి, ఇంకో బృందం గుజరాత్ నుండి సైక్లోథాన్ ర్యాలీని ప్రారంభించినట్లు తెలియజేశారు. 9 రాష్ట్రాలలో 6550 కిలోమీటర్ల మేరకు ఈ ర్యాలీ చేపట్టడం జరుగుతుందన్నారు. 2 బృందాలు ఫిబ్రవరి 22వ తేదీ నాటికి కేరళలోని కొచ్చిలో కలిసి ర్యాలీని పూర్తి చేయడం జరుగుతుందని ఆయన వెల్లడించారు. సైక్లోథాన్ ర్యాలీలో భద్రతా దళాలకు సంబంధించి 66 మంది మహిళలు, పురుషులతో పాటు వీరికి సపోర్టింగ్గా మరో 37 మంది ర్యాలీలో పాల్గొంటున్నట్లుగా ఆయన వెల్లడించారు. ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతాల్లో పర్యటించి అక్కడ మత్స్యకారులకు పర్యావరణంతో పాటు అక్రమ రవాణాను నివారించేందుకు చేపట్టాల్సిన అంశాలపై అవగాహన కల్పిస్తున్నట్లు వెల్లడించారు. అదేవిధంగా వందే మాతర గీతం 150 సంవత్సరాల సందర్భంగా సైక్లోథాన్ ర్యాలీని వందే మాతరం పేరు మీద నిర్వహిస్తున్నట్లు మధుసూదన్ రావు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిఐఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్ బాలాజీ కమాండెంట్ పర్యవేక్షణలో జరుగుతున్నట్లు తెలియజేశారు. వందే మాత్రం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా సముద్ర తీర జలాల్లో ఉన్నటువంటి మత్స్యకారులని వారిని ఉత్తేజితం చేసి వారిని మన దేశ ఆర్థిక వ్యవస్థలో భాగంగా చేసేందుకు గాను ఈ వందే మాత్రం కోస్టల్ సైక్లోథాన్ 2026 అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. జనవరి 28వ తారీఖు కలకత్తా నుంచి ఇది ప్రారంభమైంది. కలకత్తాలో బక్కాళి అనేటువంటి ప్రదేశం నుంచి నిన్న సాయంత్రం మన నాయుడుపేటకు వచ్చింది. నాయుడుపేటకు వచ్చినప్పుడు మనకి ఇక్కడ ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు, లోకల్ పోలీస్ అధికారి గారు, ఎస్డిపిఓ సారు మనకందరూ కూడా చాలా సహాయ సహకారాలు అందించారు. ఇవాళ ఇది ఫ్లాగ్ ఆఫ్ కార్యక్రమం. ఈ సందర్భంగా ఏంటంటే ముఖ్యంగా మనం ఇక్కడి నుంచి చెన్నైకి దగ్గర 110 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి చెన్నైకి వెళ్ళడం జరుగుతుంది. ఈ సందర్భంలో ఆయన మన ఎస్డిపిఓ గారిని, సుజాత మేడం గారిని,
ఇక్కడ మేము ఇన్వైట్ చేయడం జరిగింది. వాళ్ళు ఫ్లాగ్ ఆఫ్ చేసి మనకి మరింత ఉత్సాహాన్ని నింపుతారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. మన వందే మాత్రం 150 years కంప్లీట్ చేసుకున్న సందర్భంగా అండ్ అలాగే మేము కోస్టల్ ఏరియాలో సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్న ప్రజలకి ఒక అవేర్నెస్ కల్పించడం కోసం మన సముద్ర తీరం నుండి వేరే దేశం వాళ్ళు అక్రమ రవాణా రాకుండా, ఇంకా స్మగ్లింగ్, మారణాయుధాలు అలాంటివి ఎలాంటి అక్రమంగా తీసుకొని రాకుండా మన దేశంలోకి మత్స్యకారులు సముద్రంలో కోస్ట్ గార్డ్ కన్నా కూడా, పోలీసుల కన్నా కూడా ముందు ఉంటారు. సో వాళ్ళు త్వరగా గమనించినప్పుడు మన పోలీసులకు కానీ, కోస్ట్ గార్డ్ వాళ్ళకి కానీ, మైరన్ ఆఫీసర్స్ కానీ ఇంటిమేషన్ త్వరగా ఇవ్వాలన్న ఒక అవేర్నెస్ కల్పిస్తున్నాము. అలాగే పర్యావరణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి, సముద్రాలని పరిశుభ్రంగా ఉంచుకోవాలన్న ఒక అవేర్నెస్ కూడా తీసుకొస్తున్నాము. అలాగే యువత ఫిట్ గా ఉండాలి, యువత ఫిట్ గా ఉంటేనే దేశం అభివృద్ధి చెందుతుంది అన్న ఒక ఆలోచన కూడా. మేము ఈ సైకిల్ ర్యాలీలో మొత్తం 65 మంది ఉన్నాం. ఈస్ట్ కోస్ట్ నుండి, వెస్ట్ కోస్ట్ నుంచి కూడా 65 మంది ఉన్నారు. అందులో సగం అమ్మాయిలే ఉండడం గర్వకారణం. అమ్మాయిలు కూడా సైన్యంలో చేరాలని, వారు కూడా వారి యొక్క దేశ సేవ చేయడానికి వారు కూడా ముందుకు రావాలని ఈ సందర్భంలో నేను తెలియజేస్తున్నాను. ఇప్పుడు కోల్కతా నుండి బయలుదేరి మేము కొచ్చి వరకు సైకిల్ ర్యాలీ ద్వారానే వెళ్తున్నాము. ఇంకా మన సముద్రాలు రక్షణగా ఉంటేనే మన దేశం కూడా రక్షణగా ఉంటుంది. సో మేము సమృద్ధి భారతం, సమృద్ధిగా ఉండాలన్న ఒక నినాదం కూడా చెప్తున్నాము. జై హింద్, జై భారత్. సూళ్లూరుపేట పట్టణంలోని వామపక్ష కార్మిక నాయకులు కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై కథం తొక్కారు. కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలనే చట్టాలను అమలు చేయకుండా ఇప్పటికే 29 లేబర్ చట్టాలను మోడీ ప్రభుత్వం రద్దు చేసిందని, కార్పొరేట్ కంపెనీలైన అంబానీ, అదానీలకు కేంద్ర ప్రభుత్వం రెడ్ కార్పెట్ ను పరిచిందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీన్ని నిరసిస్తూ సూళ్లూరుపేటలోని హోలీక్రాస్ జంక్షన్ నుండి బజారు వీధుల గుండా ర్యాలీ నిర్వహించి స్థానిక ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వామపక్ష కార్మిక సంఘ నాయకులు పాల్గొన్నారు. కార్మికుల గొంతులు కోసే లేబర్ కోట్లను, కార్మికుల ఐక్యత, ఈరోజు జరుగుతున్న దేశవ్యాప్త సమ్మెను ఈ రోజున నిష్కర్షగా కార్మిక వర్గం యొక్క గొంతు నొక్కేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఏదైతే 4 లేబర్ కోడ్లను తీసుకురావడం జరిగిందో, ఈ 4 లేబర్ కోడ్ల మూలంగా పోరాడి సాధించుకున్నటువంటి 29 కార్మిక చట్టాలు నిర్వీర్యమైపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ రోజున అదానీ, అంబానీల యొక్క ఆస్తులను పెంచడానికే తప్ప దేశ ప్రజల యొక్క క్షేమాన్ని ఏమాత్రం ఆలోచించని నరేంద్ర మోడీ ఈ దేశానికి ఏ విధంగా
ప్రధానమంత్రిగా ఉండగలడో తెలియజేయాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం. అయితే ఈ రోజున యావత్తు 40 కోట్ల మంది ప్రజానీకం రోడ్ల మీదకు వచ్చి ఈ 4 లేబర్ కోడ్లను వ్యతిరేకిస్తున్నటువంటి నేపథ్యంలో కూడా మీరు ఇంకా గుట్టిగా ముందుకు వెళితే మీ సింహాసనం యొక్క పీఠాలు కదిలిపోయేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మోడీ గారు, మీరు అదానీ అంబానీల యొక్క సంక్షేమాన్ని విస్మరించి దేశ ప్రజల సంక్షేమాన్ని కాపాడే విధంగా మీ పరిపాలన కొనసాగాలని చెప్పేసి ఆకాంక్షిస్తాను. ఈ పరిస్థితి చూస్తూ ఉంటే గతంలో బ్రిటిష్ పాలనలో చిలకమర్తి లక్ష్మీనరసింహ గారు చెప్పినటువంటి ఒక ఆశుపత్యం గుర్తొస్తా ఉంది. భరతఖండంపు చక్కని పాడియావు, భారతీయులందరూ లేకదూడలు, తెల్లవారును గడిసరి గొల్లవారు పితుకుతున్నారు మూతులు బిగగట్టి అనేటువంటి పరిస్థితుల్లో ఈ దేశ కార్మిక వర్గం యొక్క మూతులు బిగగట్టి మోడీ అనేటువంటి గొల్లవాడు అదానీ అంబానీల యొక్క ఆస్తులు పెంచేదానికోసంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు తప్ప ఏమాత్రం కూడా కార్మిక వర్గం యొక్క సంక్షేమాన్ని విస్మరించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ విధానం పట్ల కార్మిక సంఘాలుగా ఏమాత్రం వెనకాడపోమని చెప్పేసి రాబో కాలంలో ఇంకా మరింత ఉధృతమైనటువంటి ఉద్యమాలను చేపట్టడం ద్వారా గద్దె దించుతామని చెప్పేసి కూడా హెచ్చరిక చేస్తా ఉన్నాం. జరుగుతూ ఉంది ఈ సమ్మె. దాదాపు 9 కేంద్ర కార్మిక సంఘాలు, 551 రైతు వ్యవసాయ కూలీల సంఘాల ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. మోడీకి ఇప్పుడైనా కరివిప్పు కావాలి. కళ్ళు తెరువు మోడీ. ఈ దేశ ప్రజానీకం నీ లేబర్ కోడ్లని 4 లేబర్ కోడ్లు తిరస్కరిస్తున్నారు, వద్దంటున్నారు. గతంలో కార్మికులకి కొంత వెసులుబాటు కలుగుతున్న 29 కార్మిక చట్టాలను ఈరోజు కోట్లుగా మార్చి కార్మికుల గొంతు కోయడానికి నువ్వు సిద్ధపడిపోయినావు. దీన్ని కార్మిక సంఘాలన్నీ కూడా ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నాయి, తిప్పి కొట్టాలని చెప్తున్నది. ఈరోజు ఈఎస్ఐ, పిఎఫ్ లాంటి సంక్షేమ పథకాలు పూర్తిగా నిర్వీర్యమైపోతున్న పరిస్థితి మనం ఈరోజు చూస్తున్నాం. నువ్వు గతంలో 8 గంటల పని విధానం అంది ప్రపంచవ్యాప్తంగా పోరాటం చేసి సాధించుకున్న హక్కుని ఈరోజు 12 గంటలు, 13 గంటలు, ఓటీ లేదు, ఏమీ లేదు. గతంలో ఉన్న కార్మికులు పర్మనెంట్ గా పనిచేసుకునే పరిస్థితి ఉండేది. ఆ పర్మనెంట్ గా పనిచేసే దాంతో కాంట్రాక్ట్ కాదు, ఈరోజు క్యాజువల్ గా వాళ్ళని పనిచేసుకుని దోపిడీ చేయడానికి సిద్ధపడుతున్నాము. ఇది చాలా దుర్మార్గమైన విషయం. దీనికి వ్యతిరేకంగా జరుగుతున్న ఈ సమ్మెలో 50 మంది ప్రజలు మద్దతుగా నిలబడ్డారు. దీనికి వారందరికీ కార్మిక సంఘాల తరఫున జేజేలు తెలియజేస్తున్నాం. మోడీ విధానాలకు మూడింది. ఆ మోడీ ఇప్పటికైనా మార్చుకోకపోతే వాళ్ళకి తగిన విధంగా బుద్ధి చెప్తాం. అదే విధంగా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఈ ప్రపంచం చూసి నువ్వు దీన్ని వ్యతిరేకించు. జగన్మోహన్ రెడ్డి నువ్వు కూడా దీనికి గలవిప్పు, ఎందుకు గమ్మ నోరు మూసుకొని ఉన్నావు అని చెప్పి నేను అడుగుతున్నా. పవన్ కళ్యాణ్ ఎప్పుడు బీజేపీ సంకరించారి, అతను ఏమీ మాట్లాడలేని పరిస్థితిలో ఉంది. మీకేమైంది? ఈరోజు కార్మికుల పక్షాలు ఉంటారా, లేదు కార్పొరేట్ల పక్షాలు ఉంటారా తెలుసుకోండి. ఈరోజు పరిశ్రమలు పెద్ద విశాఖ ఉక్కు కాడించి ప్రతి పరిశ్రమ మూసేయడానికి సిద్ధపడతా ఉంటే కార్మికుల గొంతు కోసే కార్యక్రమాలకి మీరు కూడా ఒడిగడతారా? ఇది అవసరమా? ఈ రాష్ట్రానికి సంక్షేమమా అని చెప్తున్నాను. నాయుడుపేటలోని తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో రెవెన్యూ క్లినిక్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కిరణ్మయి పాల్గొని వివిధ సమస్యలపై వచ్చిన అర్జీదారుల నుండి అర్జీలను స్వీకరించి వారి సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ రెవెన్యూ సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు వాటిని ఏ విధంగా పరిష్కరించుకోవాలనే అంశాలపై రెవెన్యూ క్లినిక్ ద్వారా తెలియజేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా మండలాల తహసీల్దార్లు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. తెల్లకోరు టోకన్ నంబర్ 9. టోకన్ నంబర్ 9. అందరికీ నమస్కారం. మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన డైరెక్షన్ మేరకు, మన రెవెన్యూ మినిస్టర్ గారు అనగాని సత్యప్రసాద్ గారు ఇచ్చిన డైరెక్షన్ మేరకు, మన ఎమ్మెల్యే గారు నిలవల విజయశ్రీ గారి కోఆర్డినేషన్తో, కోఆపరేషన్తో సూలూరుపేట డివిజన్లో ప్రతి రెవెన్యూ డివిజన్లో, ప్రతి జిల్లాలో, ప్రతి మండలంకి ఒక రెవెన్యూ క్లినిక్ అనేది కండక్ట్ చేయమని చెప్పారు. మొట్టమొదటిగా రెవెన్యూ క్లినిక్ అంటే ఏంటి,
రెవెన్యూ మామూలుగా మనం ఎన్నో చేస్తాము, పీజీఆర్ఎస్ చేస్తాము, ప్రజా దర్బార్ చేస్తాము, ఇవన్నీ చేస్తాము. వీటికి రెవెన్యూ క్లినిక్ ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే, రెవెన్యూ క్లినిక్లో ఒక పర్సన్ ఒక ప్రాబ్లమ్కి మన దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళ ప్రాబ్లం ఏంటి, ఇప్పుడు ఒకరికి కొంతమందికి మ్యుటేషన్ కట్టాల్సి ఉంటుంది, పేరు ఆన్లైన్లో వెబ్లాండ్లో పేరు మార్చాల్సి ఉంటుంది. కానీ వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళు మన దగ్గర వచ్చి అర్జీ ఇస్తారు, మనం చూస్తాము, మనం వాళ్ళకి ఎండోర్స్మెంట్ కూడా ఇస్తాము, మీరే కరెక్ట్ ఓనరు అలా ఇస్తాం. కానీ వాళ్ళకి ఆన్లైన్లో పేరు మారదు. కానీ యాక్చువల్గా పేరు మారాలంటే ఏం చేయాలి, వాళ్ళు ఒక సర్వీస్కి అప్లై చేసుకోవాలి. మీ సేవాకి వెళ్ళి అక్కడ వెళ్ళి వాళ్ళ ఆధార్ కార్డుతో వాళ్ళకు మ్యుటేషన్ సర్వీస్ అప్లై చేసుకొని వాళ్ళ డాక్యుమెంట్స్ ఇస్తే తర్వాత మనం వాళ్ళ పేరు మార్చడానికి అవుతుంది రైట్ఫుల్గా. లేకపోతే మిగిలిందంతా మనం పేపర్ మీద చేసేది ఉంటుంది కానీ వెబ్లాండ్లో అవ్వదు. అదే కాకుండా సర్టిఫికేట్స్ ఏదైనా మీ సేవలో అప్లై చేసుకోవాలి, పట్టదారు పాస్బుక్స్కి అప్లై చేసుకోవాలి. సో ఇది జనాలకి చాలామందికి అవేర్నెస్ లేకుండా ఏం చేస్తారంటే, అధికారుల ఆఫీసుల చుట్టూ ఎన్నో కార్యాలయాల చుట్టూ కష్టపడి తిరుగుతూ ఉంటారు. వాళ్ళకి ఎందుకంటే ఈ మీ సేవాకి వెళ్ళి అప్లై చేసుకుంటే దానిలో సర్వీస్లోనే అయిపోతుంది, రెవెన్యూ సర్వీస్లోనే. సో అది జనాలకి అవేర్నెస్ కల్పించాలి. సో ఇప్పుడు మనం రెవెన్యూ క్లినిక్లో ఈసారి ఆల్రెడీ సూళూరుపేట డివిజన్లో గూడూరు కాన్స్టిట్యున్సీ 2 మండలాలు చిట్టమూరు వాకాడులో రెవెన్యూ క్లినిక్ కండక్ట్ చేయడం జరిగింది లాస్ట్ వీక్. జాయింట్ కలెక్టర్ సార్ కూడా వచ్చారు దానికి. ఇప్పుడు మనం నాయుడుపేట, పెళ్లకూరు, రోజులి, సూళూరుపేట కాన్స్టిట్యున్సీ 3 మండలాలు చేస్తున్నాం. ఇక్కడ మీరు చూసినట్టుగా అయితే మీ సేవా సెంటర్ ఒకటి ఉంది. అంటే ఎవరైతే ఇట్లా అర్జీదారుడు వచ్చారో ఆయన మీ సేవ అప్లై చేయాలంటే నేరుగా ఆయన ఇక్కడ అర్జీ ఇవ్వడం కంటే మీ సేవలో మనమే అప్లై చేయించి ఆ నంబర్ నోట్ చేసుకొని ఫార్మేట్ జనరేట్ చేసి 15 days టైం లైన్ యాజ్ పర్ రూల్స్ చేస్తాం. ఇప్పుడు అదే కాదు, ఎంతోమందికి మ్యుటేషన్ అయిపోయి ఉంటుంది కానీ డిజిటల్కి పడి ఉండదు. డిజిటల్కి కూడా ఇక్కడే మనం రికార్డ్స్ వెరిఫై చేసుకొని చేస్తాం. సో ప్రతి ఫైల్కి ఇమీడియట్గా ఎంత సొల్యూషన్ చేయగలము. కొన్ని ఫైల్స్ లేట్ అవుతాయి, కొన్ని షేప్ ఫైల్స్ అవన్నీ వెరిఫికేషన్ చేయడానికి వెబ్లాండ్స్ 22 years అవన్నీ టైం పడుతుంది. అవన్నీ పైకి పంపించాల్సి కలెక్టర్ సార్కి అలా పంపించాల్సి ఉంటుంది. అవన్నీ కూడా మేము సెపరేట్ చేసుకొని ఒక టైం లైన్ ఇచ్చుకొని చేస్తాం. సో ప్రస్తుతానికి మనకి 3 మండలాల్లో దాదాపు ఓజిలీలో 20 అర్జీలు, పెళ్లకూరులో ఒక 20 అర్జీలు, తర్వాత నాయుడుపేటలో టోటల్గా 50, ఆల్ ఇన్ ఆల్ ఒక నియర్లీ 90 వచ్చాయి. ఇంకా చాలా టైం ఉంది, పబ్లిక్ కూడా చాలా మంది ఉన్నారు. మేము ఖచ్చితంగా ఒక more than 200 గ్రీవెన్సెస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. వాటిలో అట్లీస్ట్ ఒక 20% ఇమీడియట్గా మనము మ్యుటేషన్స్ అవి రైజ్ చేయగలిగితే చాలా బెనిఫిట్గా ఉంటుంది. ఈవినింగ్ వరకు సర్వీస్ ఖచ్చితంగా ఉంటుంది. అందరూ ఇక్కడే ఉంటారు, తహసీల్దార్స్ అందరూ ఉన్నారు నాతో పాటు, మా ఆర్డీఓ ఆఫీస్ ఏఓ గారు ఉన్నారు, తహసీల్దార్ ఓజిలి, పెళ్లకూరు అందరూ ఉన్నారు. సో మేము ఎట్టి పరిస్థితుల్లో ఈ రెవెన్యూ క్లినిక్ అనేది ఫస్ట్ ఇనిషియేటివ్గా తీసుకొని వీలైన అన్ని ప్రాబ్లమ్స్ ఇక్కడ సాల్వ్ చేసి చేయలేని వాటికి కూడా క్లియర్గా పబ్లిక్కి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. సో దీనికి అందరికీ కోఆపరేట్ చేసిన మొత్తం మీడియా పర్సన్స్కి, మా న్యూస్ వేసి వైడ్ పబ్లిసిటీ ఇచ్చిన మీడియా వాళ్ళకి, తర్వాత ఆఫీసర్స్కి, తర్వాత పొలిటికల్ పీపుల్కి అండ్ జనరల్ పబ్లిక్ చాలా కోఆపరేటివ్గా ఉన్నారు, చాలా కామ్గా ప్రశాంతంగా ఉన్నారు. అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. కేంద్ర ప్రభుత్వం కార్మికులను ఇబ్బందులకు గురి చేసేలా కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని నాయుడుపేట పట్టణ సిఐటియు నాయకులు ముకుంద అన్నారు. మెనూ ఛార్జీల పెంపు, కనీస వేతనాలు, లేబర్ కోడ్స్ రద్దుపై దేశవ్యాప్తంగా చేపట్టిన సమ్మెలో భాగంగా నాయుడుపేట పట్టణంలోని సిఐటియు కార్యాలయం వద్ద నుండి పాత బస్టాండ్ సెంటర్ వరకు వివిధ విభాగాలకు చెందిన కార్మికులతో కలిసి ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సుప్రీంకోర్టు 26,000 కనీస వేతనం ఇవ్వాలని ఆదేశిస్తే ఆ ఊసే ఎక్కడా కానరావడం లేదన్నారు. వేతన చట్టం ద్వారా కార్మికులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని వారు తెలియజేశారు. ఈరోజు మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక ప్రాణాలు పోగొట్టుకునేసి 8 గంటల చట్టం తీసుకొచ్చుకుంటే ఈ దేశంలో ఇప్పుడు మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం 29 కోళ్లు కలిపి 4 కోళ్లుగా మార్చేట్టు మా చట్టాలు కలిపి చాలా దుర్మార్గము. గతంలో ఉన్న పాత చట్టాల్లో కార్మికులకి అనుకూలంగా ఉండడం జరిగింది. ఇప్పుడు మోడీ తీసుకొచ్చిన కోళ్లకు సంబంధించి ఈరోజు కార్మికులకి నష్టం జరిగేట్టుగా ఈరోజు మాకు కనిపిస్తూ ఉంది. మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఈ చట్టాలకి వ్యతిరేకంగా మొత్తం దేశమంతా కూడా సమ్మెకి కార్మికులు వీధుల్లోకి రావడం జరిగింది స్వచ్ఛంగా. ఈరోజు ఆ పార్టీ, ఈ పార్టీ, ఆ సంఘం, ఈ సంఘం అని లేకుండా
కార్మికులంతా కూడా వీధిలోకి వచ్చి ఈరోజు పోరాడుతున్నారు. ఎందుకంటే గతంలో ఒక కార్మికులకి ఏదైనా నష్టం జరిగితే పోయి లేబర్ కోర్టులో వేసుకునే అవకాశం ఉంది. ఈరోజు చిన్న చిన్న కారణాలు చూపించి అవంతా వెనక తీసే పరిస్థితి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి ఒక పక్క పోరాటాలు చేస్తుంటే ఆ విషయం పక్కన పెట్టేసి ఇప్పుడు మోడీ గారు మాట్లాడుతున్నారు, చాలా జీతాలు ఎక్కువ ఇచ్చేస్తున్నాము, కార్మికులంతా సుఖపడిపోతున్నారు, అవంతా కూడా ఈరోజు తగ్గించాలి, మేము నిర్ణయించిన వేతనమే మొత్తం సమానంగా ఉంటుందని చెప్పేసి ఈరోజు మాట్లాడుతున్నారు. రాత్రుల్లో అంత ముందుకి మహిళల్ని పనిచేసే పరిస్థితి లేదు ఎక్కడ ఏ ఉద్యోగంలో కూడా. ఈ పొద్దు రాత్రిలో కూడా మహిళలు వీధుల్లోకి వచ్చి పనిచేయాలని చెప్పేసి ఈ చట్టంలో మనకి కనిపిస్తూ ఉంది. ఇదే కాకుండా మనం కానీ చూసామంటే ఆ రోజు ఒక సంఘం పెట్టుకోవాలంటే ఒక చట్టం ఉండేది. ఈ పొద్దు ఆ సంఘాలంతగా నీర్చుకొచ్చేదానికి ఎక్కడ కూడా కార్మికులు బయటకు వచ్చేదానికి లేకుండా ఈరోజు ఈ చట్టం తీసుకొచ్చి పెట్టారు. ఈ చట్టానికి వ్యతిరేకంగా చట్టబద్ధంగా ఉండాలి కానీ కోట్లుగా మార్చేసి ఈరోజు మొత్తం కూడా మనం కానీ చూసామంటే కార్మికులంతా నష్టపరిచే రకంగా ఈరోజు ఈ ప్రభుత్వం ఉంది. దానికి వ్యతిరేకంగా ఈ పొద్దు దేశవ్యాప్తంగా చేసే భాగంగా ఈరోజు నాయుడుపేటలో కూడా ఈ సమ్మె చేస్తున్నాం. సరే, ఈరోజు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఏదో వరాలు ఇచ్చేస్తున్నాము కార్మికులకి, వాళ్ళకి ఇంకా కష్టాలు ఉండవు నష్టాలు ఉండవు అనే విధంగా చెప్పుకొస్తున్నారు. ఏదో దాంట్లో గొప్పగా గిగ్గు వర్కర్లంట, గిగ్గు వర్కర్ల మీద ప్రేమ కలిగింది మాకు, గిగ్గు వర్కర్లకి 1 సంవత్సరానికి గ్రాడ్యుయేటీ కల్పిస్తామని చెప్తున్నారు. అసలు పాపం ఉన్న ఉద్యోగాలు ఊడిపోతాయి వాళ్ళకి. ఈరోజు 1 సంవత్సరం గిగ్గు వర్కర్ ద్వారా పని చేయించుకునే యాజమాని ఎవరూ లేరు. ఈ సంవత్సరానికి గ్రాడ్యుయేటీ ఇస్తామనేటప్పటికీ 3 నెలలు పని చేయించుకొని అయ్యా మాకు బలేదు ఇంకొకరిని పెట్టుకునే విధానాలు తీసుకొని వస్తారు యాజమాన్యం. అటువంటి చట్టాలు అవసరమని మేము అడుగుతున్నాం. స్కీమ్ వర్కర్లు, అంగన్వాడీ, మధ్యాహ్న భోజనం, ఆశా వర్కర్లు ఎన్నో సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు, వాళ్ళకి గ్రాడ్యుయేట్ లేదు. అంటే ఈ మోడీ గారికి తెలియదా? ఇన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉంటే అంగన్వాడీలకి గ్రాడ్యుయేట్ లేదు అంటే వీళ్ళైతే వీళ్ళకి గ్రాడ్యుయేట్ ఇచ్చినా కూడా సరే 3 నెలలకి 4 నెలలకి మార్చేస్తుంటారు కాబట్టి ఆ గ్రాడ్యుయేట్ ఇవ్వాల్సిన అవసరం లేదని. అదే అంగన్వాడీకి కన్నా గ్రాడ్యుయేట్ కన్నా వర్తింపజేసి అంగన్వాడీ ఆశా వర్కర్లు వీళ్ళకి పర్మనెంట్గా ఇవ్వాలా. అందుకని చెప్పి ఈ చట్టాలు వీళ్ళకి వర్తించవు. గిగ్ వర్కర్లకైతే మేము ఈ విధంగా చట్టాలు తీసుకొస్తున్నామని చెప్పారు. రెండో చట్టం ఏంటంటే వేతనాల చట్టం అంట. వేతనాల చట్టం 26,000 కనీస వేతనం ఇవ్వాలని ప్రతి ధర్నాలో మేము అడుగుతూ ఉన్నాం. సుప్రీంకోర్టు కూడా చెప్పింది ఇప్పటి వరకు 26,000 కనీస వేతనం ఇవ్వలేదు. ఈరోజు మోడీ గారు ఏం చెప్తున్నారంటే వాళ్ళకి అనుకున్న వేతనం వస్తుందంటే ఎంత తెలియదు. ఇప్పుడు వాళ్ళు కేంద్ర ప్రభుత్వం కనీస వేతనం నిర్ణయం ప్రకారం 7,500 అంట. అంటే అంగన్వాడీకి 10,000 ఇస్తుంటే అవి తగ్గించేస్తారా? ఇప్పుడు మున్సిపల్ వర్కర్లకి 20,000 ఇస్తుంటే అది కూడా తగ్గించేస్తారా? ఈ విధానాలు సరికాదని చెప్పి మేము అడుగుతున్నాం. కనీస వేతనం అంటే పక్కాగా 26,000 అమలు చేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికి చెప్పలేదు. ఏమీ చెప్పకుండా వరాలు ఇస్తున్నాము కార్మికులకి అనడం సబాబు కాదని చెప్తున్నాం. మున్సిపల్ వర్కర్లు ఎన్నో సంవత్సరాల నుంచి మురికిలో పనిచేస్తున్నారు. కరోనా టైంలో అయితే వాళ్ళు కాళ్ళు కడిగి నెత్తిన చల్లుకోవాలని చెప్పిన మోడీ ఈరోజు మున్సిపల్ వర్కర్లని ఇప్పటికి పట్టించుకోవడం లేదు. వాళ్ళు ఏ విధంగా ఉన్నారో తెలియదు. ఒక్కొక్క మున్సిపాలిటీలో 100 మంది పని చేయాల్సి ఉంటే 80 మందితో చేపిస్తున్నారు. ఉన్న వాళ్ళని కరోనాలో తీసుకున్నారు. 200 మంది కరోనాలో కావాలని చెప్పి తీసుకున్నారు. ఈరోజు అందరినీ ఇళ్ళగా పంపించేశారు. పాపం వాళ్ళకి ఇళ్ళగా పంపించేటప్పుడు వాళ్ళకి గ్రాడ్యుయేట్ ఏ ప్రభుత్వ తరపున ₹1 కూడా ఇవ్వలేదు. వీళ్ళకి దయా దాక్షిణాలు ఉండవా ఈ ప్రభుత్వాలకి? అందులో ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఘోరంగా ఉందని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన కార్మికులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎస్ఎస్ న్యూస్ ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరోసారి. సూళ్లూరుపేట, నాయుడుపేట పట్టణాల్లో కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కదం తొక్కిన వామపక్ష కార్మిక నాయకులు. కార్మిక చట్టాలను రద్దు చేసి కార్పొరేట్ కంపెనీలకు రెడ్ కార్పెట్ పరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన కార్మిక సంఘాలు. నాయుడుపేట పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాన్ని నిర్వహించిన అధికారులు. అర్జీదారుల నుండి వినతి పత్రాలు స్వీకరించి రెవెన్యూ సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించిన ఆర్డీఓ కిరణ్మయి.
కోల్కతా నుండి కొచ్చి వరకు వందే మాత్రం పేరుతో నిర్వహిస్తున్న సిఐఎస్ఎఫ్ సైక్లోథాన్ ర్యాలీ దేశవ్యాప్తంగా జాతీయ సమైక్యత, తీర ప్రాంతాల భద్రతపై అవగాహన కల్పించడమే ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశ్యం. ఎస్ఎస్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.